ఇంటి పక్క నుంచి, మా ఇంటి టెర్రస్ మీద నుంచి వ్యూ ఇది. రామతీర్థం గ్రామం అనేది బనియాన్పల్లె మండలం, నంద్యాల జిల్లాలో ఉంది. ఇదే మా ఇల్లు. ఈ టెర్రస్ మీద నుంచి ఇంకా ఆ పేరు నుంచి ఇంకా వీడియో తీస్తే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది వ్యూ. బట్ నాకు ఇక్కడే ఓకే అనిపించింది. అది బిఎస్ఎన్ఎల్ టవరు. ఇంకో టవర్ కూడా ఉంది మా ఊర్లోనే, కనిపిస్తుందా? ఇది ఎయిర్టెల్ టవర్. నేను ఒక జియో ఎంప్లాయీని, నాకైతే నరకం ఇది. జియో సిమ్ ఉంటుంది మాకు, ఎంప్లాయీలకు 3 సిమ్ ఇస్తారు. ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ఉంది కానీ జియో టవర్ రాదు. ఎంతో మిద్దెలు, కొండలు, గుట్టలు ఎక్కుతా కానీ 1 పాయింట్ 2 పాయింట్లు వస్తుంది. అద్భుతమైన వ్యూను మీకు చూపించడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. ప్రతిరోజు వ్యూ చాలా బాగుంటుంది. మేము రోజు చూసేవాళ్ళం, జస్ట్ రికార్డ్ చేసేవాళ్ళం కాదు. ఈరోజు అనిపించింది వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దామని, ఈ వ్యూని చూపిద్దామని వ్యూయర్స్ కోసం. ఇటు సైడ్ అయితే సన్ రైజ్ అవుతుంది. ప్రతి ఉదయం సన్ రైజ్ ఇక్కడ చూడాలి, అద్భుతంగా ఉంటుంది. వీలైతే రేపు మార్నింగ్ సన్ రైజ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మిద్దె మీదకి ఎక్కి కూడా వీడియో చూపిస్తాను ఏమేమి కనిపిస్తాయి. సన్సెట్ మాత్రం జస్ట్ మిస్ అయ్యాను. మిస్ అయిన తర్వాత కూడా ఒక క్లౌడ్స్ అనేది ఒక మంచిగా వ్యూ పాయింట్ లాగా ఉంటుంది మా ఇల్లు టెర్రస్ మీద నుంచి. ఇంకా పైన రూమ్ ఉంది. ఆ రూమ్ పైన టెర్రస్ నుంచి వీడియో చూస్తాను తీసి. డే టైంలో అయితే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. దూరంగా లైట్లు కనిపిస్తున్నాయి వరుసగా. ఇది కందికాయపల్లెలో ఉన్న సోలార్ ప్లాంట్. చెప్పాను కదా బిఎస్ఎన్ఎల్ టవర్. అక్కడ దూరంగా ఒక లైట్ హౌస్ లాగా కనిపిస్తుంది, చూపిస్తాను. జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ. సరిగా కనిపించట్లేదు కానీ మార్నింగ్ ఇక్కడంతా సన్ రైజ్ టైంలో ఈ వ్యూ చూపించాలి. రేపు ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. అలారం పెట్టుకునైనా సన్ రైజ్ టైంలో నేను వీడియో తీసుకుంటాను. ఫస్ట్ క్లాస్లో ఉంటుంది. ఎందుకంటే ఈ ఇల్లు ఈ 2 స్ట్రీట్స్ ఉన్నాయి. 2 స్ట్రీట్స్ తర్వాత ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ పక్కన మొత్తం పొలాలు. వర్షాలు సరిగా పడక ఇప్పుడు పొలాలు ఏమీ పంటలు వేయలేదు. పంటలు వేసి సన్ రైజ్ వచ్చినప్పుడు చూడాలి. అది ఇంకా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అది కనిపించే నందివరం విలేజ్. రోడ్ అంతా నందివరం. ఇది కెనాల్ అని చెప్పాను కదా, కెనాల్ పక్కన రోడ్. ఆ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తాయి. సన్సెట్ బాగుంటుంది, సన్ రైజ్ బాగుంటుంది. జస్ట్ ఒక టైం గ్యాప్ వచ్చేసింది. ఆ టైం గ్యాప్ కోసం ఇంత వీడియో క్లారిటీ మిస్ అవుతుంది. రామతీర్థంలో ఏకైక పెద్ద చర్చ్ ఇది, సిఎస్ఐ చర్చి. ఇంకొకటి
ప్రైవేట్ చర్చ్ కూడా ఉంది.